ఇప్పుడు నీకేం కావాలమ్మా? నీకేం కావాలి? ఇప్పుడు పిల్లలు సార్, పిల్లలు ఉన్నారు, పిల్లలు బాధ్యత తీసుకోవట్లేదు అతను. నీకు మ్యారేజ్ కావాలి, అతను కావాలి, పిల్లల బాధ్యత అతను తీసుకోవాలి. అతని సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు సార్. కేసులు ఇవన్నీ పెట్టావు కదా, దానికి ఏంటి అతని సైడ్ నుంచి రెస్పాన్స్ ఏమైనా ఉందా? ఏం లేదు సార్, నేనే పోయి కోర్టుకి ఒక 1 year అటెండ్ అయినా నేను. అతను రాలేదు సార్. అతను మధ్యలో పోలీస్ స్టేషన్ కేసు ఒకటే వేసారా, ఇంకేమన్నా వేసారా అడ్వకేట్ ని పెట్టుకొని? మెయింటెనెన్స్ కేసు వేసావా? ఏం వేయలేదు. ఎందుకని? ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న వల్ల నేను ఏం వేయలేదు. శాలరీ ఎంత వస్తుంది? జాబ్ ఎక్కడ చేస్తున్నా? ఇప్పుడు జాబ్ చేస్తున్నా అన్నావు కదమ్మా మేడం. 2 years పాప ఉంది, ఇంట్లోనే ఉన్నా నేను. అసలు మీరు ఇంతవరకు మళ్ళీ జాబ్ జాయిన్ అవ్వాల? అప్పట్లో ఫస్ట్ లో మీకు ఎంత వచ్చేదమ్మా శాలరీ? 6,000 8,000 అట్లా వచ్చేది. స్టూడెంట్ ఫ్రెషర్ కదా మేడం నేను. మీ ఆయనకి ఎంత వచ్చేది? అతనికి 21 ఉండే. ఓకే. సో ఇప్పుడు మీ ఆయనకి మిమ్మల్ని కలపమని వచ్చారా ఇక్కడికి? అవును మేడం. మెయింటెనెన్స్ కావాలని వచ్చారా? పిల్లలకి తండ్రి కావాలి కదా మేడం. ఇప్పుడు అతనికి బ్రెయిన్ వాష్ చేసి మాకు ఇట్లా వేస్తున్నారు కదా. బ్రెయిన్ వాష్ నీకు చేయాల్సి వస్తే చేయించుకుంటావా? అర్థం అవుతుందా నీకు? సార్ నాకు మాట్లాడుతూ ఏం కావాలి? నాకు ప్రైమరీ నీడ్స్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద పర్పస్? హస్బెండ్ తో కలిసి ఉంచండి అనేది. పని చేస్తున్నాను అన్నావు, ఇప్పుడు ఏమొచ్చి చేయట్లేదు అని అంటున్నావు. ఇప్పుడు దాకా చేస్తున్నానని చెప్పింది నాకు. చేస్తున్నాను, ఇప్పుడు సెకండ్ టైం జాయిన్ అయ్యానని ఏదో చెప్పింది కదా. ఇప్పుడు వర్కింగ్ అని చెప్పారు కదండి. నువ్వు ఏదో ఒక మాట మీద ఉండాలి. లేదు సార్, 3 years పాప 3 years అయినాయి కదా. ఇప్పుడు నువ్వు పని చేస్తున్నావా లేదా? లేదు సార్, 2 years పాప ఉంది నాకు. మరి ఇందాక ఇప్పుడు చేస్తున్నాను అని చెప్పావు కదా మొదటి నుంచి. అప్పుడు జాయిన్ అయినా నేను. పాపని చూసుకోవటానికి మానేసావా? పెళ్లి తర్వాత ఇట్లా ప్రాబ్లం వచ్చిందని నేను అసలు జాబ్ కే పోలే. పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు జాబ్ లేదు నీకు? జాబ్ పోలేను. ఏదో చిన్నది చేసిన తప్ప చేయలేదు అంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే చేయట్లేదు, ఏమీ చేయట్లా. మరి ఎలా సర్వైవ్ అవుతున్నారమ్మా? ఇప్పుడు నా గోల్డ్ నేను పెట్టుకున్నా కదా సార్, గోల్డ్ లోన్ తీసుకున్నా మేడం. ఇదిగోండి. సరే సరే, ఓకే ఓకే. గోల్డ్ లోన్ తో మేనేజ్ చేస్తున్నావు? గోల్డ్ లోన్ తో మేనేజ్ చేస్తున్నా. ఇప్పుడు ఇన్కమ్ వస్తే రొటేట్ అట్లా ఉంటది. ఇప్పుడు ఇన్కమ్ లేదు, ఏం లేదు. సరే, మరి పోలీస్ స్టేషన్ కేసు వేసింది దానివి 2019 లోనే. ఒక మెయింటెనెన్స్ కేసు వేయాలని నీకు ఎందుకు అనిపించలా? కలిసినా మేడం చాలా అడ్వకేట్లని. మెయింటెనెన్స్ కేసు కనీసం మీరు DVC సెక్షన్ కి వెళ్ళినా మీకు గవర్నమెంట్ లాయర్ ని పెట్టి వేస్తారు కదమ్మా. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. అసలు ఒకటి క్లారిటీ, అసలు ఏం కావాలి? ప్రేమించుకున్నప్పుడు మీరిద్దరు ఏం కోరుకుని ప్రేమించుకున్నారు, ఏం కావాలని ప్రేమించుకున్నారు? అసలు దీన్ని మొత్తానికి ప్రేమ అనేటటువంటి అదంటారా, లేదంటే అన్ఫార్చునేట్ గా అక్కడ కమిట్ అవ్వటం వల్ల? నీ ప్రకారం కమిట్ అవ్వలేదు, బట్ ఈవెన్చువల్లీ ఇట్ లెడ్ టు ప్రెగ్నెన్సీ అయితే దారి తీస్తుంది. కమిట్ అవ్వకుండా స్పృహ ఉండి ఆ విధంగా ఎలా దారి తీస్తుంది అనేటటువంటిది నీకు నేను చెప్పక్కర్లేదు. అక్కడైతే జరగటం వల్ల మనస్తాపానికి గురయ్యావు, అది కరెక్ట్ కాదని అనుకున్నారు, అబార్షన్ వరకు వెళ్ళారు. తర్వాత అతని వల్ల ఇలా అయ్యింది కాబట్టి నేను ఇంకో వైపు చూడలేను అని అనుకున్నారు. పెళ్లి వరకు వెళ్ళింది. ఓకే, సో పెళ్లి అనేటటువంటి దాంట్లో కూడా ఇక్కడ చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయమ్మా. ప్రైమరీ క్వశ్చన్ మార్క్ ఏంటంటే కనుక 5-6 మామూలుగా 1-2 సంవత్సరాలు కాదు, 5-6 సంవత్సరాల పాటు ప్రేమించుకున్న మీరు రేపొద్దున మన తల్లిదండ్రుల దగ్గర మన ప్రేమ వ్యవహారం తీసుకుని పెళ్లి కింద మాట్లాడుకుంటే ఆ పెళ్లి స్మూత్గా అవుతుందా, లేదంటే ఆ పెళ్లిలో ఎవరికి ఏం కావాలి, దాంట్లో ఎటువంటి కండిషన్స్ ఉంటాయి, కట్నాలు ఏంటి, కానుకలు ఏంటి అనేది బేసిక్ మీరు ముందుగా మాట్లాడుకోవాలి. ఏదైతే కనుక 1 year పాటు జరిగినటువంటి తూతూ మంత్రం లాంటి పరిచయంలో నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కంటూ వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత రూమ్లోకి వెళ్ళి జరగకూడదు ఏదైతే జరిగిన తర్వాత పరువు పోయేటటువంటి పరిస్థితిలో అబార్షన్ చేయించుకున్నాను అతనితో నేను ఇలా కమిట్ అయ్యాను కాబట్టి 1 year ఏంటి, 2 years ఏంటి, 1 month ఏంటి, 2 months ఏంటి, కమిట్ అయ్యాను కాబట్టి మ్యారేజ్ తప్ప ఇంకో దారి లేదు అనేటటువంటి ఉద్దేశంతో తప్పక ముందుకు సాగినటువంటి వ్యవహారం ఇది. ఓకే, వాట్ ఎవర్ సాగింది. ఆ మధ్యలో మళ్ళీ మీ ఇద్దరి మధ్యన ఇంకో వ్యవహారం లేదు, నడవలేదు అని అన్నారు. అది చాలా సంతోషించేటటువంటి అంశం. అయితే ఆ ప్రయాణంలో కొద్దో గొప్ప అతని ఇంటెన్షన్స్ ఏంటి, అతని ఆలోచన ఏంటి, నిజంగా పెళ్లి చేసుకుంటే కనుక వాళ్ళు ఏమేమి కోరుకుంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇతని మీద ఉండేటటువంటి అభిప్రాయం ఏంటి, పట్టణంలో ఉన్నటువంటి మీరు, టౌన్లో ఉండేటటువంటి మీరు, పల్లెటూరులో ఉండేటటువంటి వాళ్ళ ఆశలు ఏంటి, కోరికలు ఏంటి, వాళ్ళ కొడుకు మీద ఎటువంటి ఆలోచన పెట్టుకున్నారు అనేది బేసిక్ డిస్కషన్ ఉండుంటే కనుక చాలా వరకు బాగుండేది. అసలు నార్మల్గా రొటీన్గా జరిగేటటువంటి అరేంజ్డ్ మ్యారేజెస్లో కూడా అడగనంత మౌంట్ ఎవరెస్ట్ స్థాయి కట్న కానుకలు వాళ్ళు అడగటం అనేటటువంటిది మమ్మల్ని అందరినీ చాలా ఆశ్చర్యం గురి చేస్తుంది. అది నిజంగా ఎంతవరకు అడిగారు,
ఏం అడిగారు అనేటటువంటిది ఆ అబ్బాయితో మాట్లాడకుండా కేవలం నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఇదంతా నిజం అని చెప్పి ముద్రేయటం అనేది కూడా కరెక్ట్ కాదు. సరే అడిగారే అనుకుందాం. తర్వాత జరిగినటువంటి కార్యక్రమంలో అసలు మీరు పట్టుమని ఎన్ని రోజులు ఎన్ని నెలల పాటు అసలు కలిసి ప్రయాణం చేశారు? ప్రేమించుకున్నప్పుడు 6 సంవత్సరాల పాటు ప్రయాణం చేశారన్నారు. పెళ్ళి అయిన తర్వాత అదే సంవత్సరాలు కాస్త నెలలైంది, 6 నుంచి 10 నెలల పాటు ప్రయాణం చేశారు కలిసి ఒకే చోట ఉండి. ఈ మధ్యలో నీ అభిప్రాయం ఏంటంటే కనుక పెళ్ళి అవ్వకముందు మా ఆయన ఎలా ఉన్నాడో పెళ్ళి అయిన తర్వాత చాలా మారిపోయాడండి, అతనికి కాస్త విషాన్ని ఇంజెక్ట్ చేశారు, బ్రెయిన్ వాష్ చేసేసారు, ఇవన్నీ నువ్వు అంటున్నావు. ఇదంతా కూడా ఏంటంటే నమ్మాస్మా, అతనితో మాట్లాడకుండా మేము ఎటువంటి నిర్ణయానికి రాలేం. నెంబర్ 1, ఇది ఆల్రెడీ కోర్టులో ఉండేటటువంటి అంశం కాబట్టి అది అక్కడే తేలాలి అనేది లాయర్ మేడం కూడా చెప్తారు. నాది ఏంటంటే కనుక నాకు ఉండేటటువంటి డౌట్స్ నేను చెప్తున్నాను. ఇందాకటి నుంచి వింటున్నాం అంటే ఏంటంటే ఇందాక నేను అన్నటువంటి మాట, నీకు జరిగినటువంటి అన్యాయం, నీకు 2 పిల్లలు పుట్టారు. ఒకప్పుడు అతనితో ఇంత అన్ప్రెడిక్టబిలిటీ ఉన్నప్పుడు మీరు కలిసి ప్రయాణం చేసినటువంటి పట్టుమని 10, 11, 12 నెలల్లో 2 ప్రెగ్నెన్సీలు అవసరం లేదనేది నా అభిప్రాయం. ఎక్కడ అతకలేదు. మీ ఏదైతే ఫస్ట్ టైము తెలిసి తెలియకుండా 1 ఇయర్ ప్రయాణంలో అప్పుడు పెళ్ళికి ముందు ఒకసారి పొరపాటు పడ్డారు. అంత మెచ్యూరిటీ వచ్చి ఇంత జర్నీ చేసిన తర్వాత ఈ మనుషులు డబ్బు మనుషులు, వీళ్ళు బంగారం డబ్బు తప్ప ఇంకో విధమైనటువంటి ఆలోచన లేదు. వాస్తవానికి ఈ అబ్బాయి కూడా ఇంతకాలం పాటు నాతో ప్రయాణం చేసింది కూడా నా పూర్వపరాలు, నా బ్యాక్గ్రౌండ్, నా ఆస్తిపాస్తుల గురించి కనుక్కుని ఈ అమ్మాయి అంటే ఇంత ముద్దుంది, ఈ అమ్మాయి అంటే ఇంత ప్రేమ ఉంది కాబట్టి మనం డిమాండ్ చేస్తే చచ్చినట్టు వాళ్ళ అయ్యా ఈ పెళ్లి నచ్చకపోయినా వచ్చి తీసుకొచ్చి ఆ బంగారం ఆ డబ్బు మా కాళ్ళ దగ్గరికి వేస్తారు అనేటటువంటి ఉద్దేశంతో ఒక మోసపూరితంగానే చేసుకున్నారు అంతే అనిపిస్తుంది. ఎక్కడ ప్రేమ అనేటటువంటి దానికి 7 ఇయర్స్ లవ్ అనగానే స్టార్టింగ్లో నువ్వు చెప్పగానే నా కళ్ళు బయలుగా అబ్బా ఏంటి 7 ఇయర్స్ లవ్ స్టోరీ అంటే కనుక అండర్స్టాండింగ్ ఏ స్థాయిలో ఉంటుందని అనుకున్నాను. అండర్స్టాండింగ్ 7 ఇయర్స్ లవ్ స్టోరీ 100% అవుతే కనుక అండర్స్టాండింగ్ 0%. ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే ద మినిట్ మ్యారేజ్ అనేటటువంటి ప్రపోజల్ రాగానే బిజినెస్ అనేటటువంటిది మొదలైంది. ఎంత ఇస్తావు, ఎంత బంగారం ఇస్తావు. అలాంటప్పుడు 2 పిల్లలు ఎందుకు? కాన్స్టెంట్గా నీ పక్కన కూర్చున్నప్పుడన్నా పడుకున్నప్పుడల్లా నీ చెవులో అదే సోది ఎప్పుడు ఇస్తావు అనేటటువంటి మనిషితో మళ్ళీ ఒక బిడ్డను కనటం ఎందుకు? ఆ బిడ్డని ప్రెగ్నెన్సీలో పెట్టుకుని ఊరేసుకునేటటువంటి ప్రయత్నం ఎందుకు? అసలు ఎట్టుపోతుంది మీ చదువు, ఎట్టుపోతుంది మీ ఆలోచన? తప్పదు, కమిట్ అయ్యాను కాబట్టి పెళ్లి వరకు వచ్చింది, పెళ్లి చేసుకున్నాం కాబట్టి 2 పిల్లల వరకు వచ్చింది, అయినా కానీ మొగుడు మారట్లేదు కాబట్టి సూసైడ్ చేసుకునేటటువంటి ప్రయత్నంలోకి వెళ్ళిపోయి. ఎందుకంటే కనుక మళ్ళీ ఒకే ఒక అంశం ఏంటంటే ఒక పరుగులు చదువుకున్నటువంటి కుటుంబంలో నేను ఇలా తప్పుడు పని చేశాను కాబట్టి వాళ్ళు ఎదురుగుంటే తలెత్తు తిరగలేను అనేటటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఆ సూసైడ్ చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఇప్పటికీ కూడా అంటే మేము చూసినటువంటి అన్ని కేస్ సినారియోస్లో ఇక్కడ ఓకే డౌరీకి సంబంధించినటువంటి ఒక ఇమోషనల్ టార్చర్ అనేటటువంటిది ఉన్నా కూడా సంతోషించేటటువంటి అంశం ఏంటంటే ఇక్కడ ఫిజికల్ టార్చర్ అనేటటువంటిది లేదు. చెప్తున్నాను, నీకు నువ్వుగా చనిపోయేటటువంటి ప్రయత్నం చేశారు కానీ వాళ్ళ సైడ్ నుంచి ఫిజికల్ టార్చర్ అనేది లేదు. ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేసుకునేటటువంటి అబ్బాయి ఇక్కడి నుంచి పెట్టి బేడా సర్దుకుని అక్కడికి ఎందుకు పారిపోయాడు అనేటటువంటిది నా ప్రశ్న. ఎందుకంటే యూజువల్గా మేము చూసేటటువంటి కేసు సినారియోస్లో ఏంటంటే మా భార్య భర్తలు గొడవ పడతారు. 90% ఆఫ్ ద టైం భార్య మెడ పట్టుకుని భర్త బయటకు గెంటేస్తాడు, లేదంటే అదే ఊర్లో ఇంకో చోటకి వెళ్ళి ఇంకో చోట ఉద్యోగం చేసుకుంటాడు. కానీ ఒక పట్టణం నుంచి పల్లెటూరు వెళ్ళిపోయి ఈ పరిస్థితికి ఎందుకు వచ్చాడు అనేది నాకు ఉండేటటువంటి ప్రశ్న, అనుమానం, భయం. ఏంటి సార్ మీరు నన్నే అంటున్నారా అంటే కనుక నాకు తెలియదుగా. నాకు కాయిన్ ఒక సైడే తెలుసు, రెండో సైడ్ కాయిన్ నాకు తెలుసు. నీ మాటలో స్పీడ్ ఉంది, నీ ఆలోచనలో స్పీడ్ ఉంది, నువ్వు టెన్షన్ పడుతున్నావు, నువ్వు కోప్పడుతున్నావు, నువ్వు భావోద్రేకం చెప్తున్నావు, కరెక్టే. నీ అవసరాలు బట్టి నువ్వు ఇలాగే ఉన్నావు. వాళ్ళు ఆ విధంగా ప్రశ్నించి నిన్ను నిలదీసి నిన్ను ఎండగట్టినప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంది ఆ టైంలో అనేది ఒక్కసారి నేను ఊహించుకుంటున్నాను. ఆ రియాక్షన్ కాస్త విపరీతం అయ్యేటప్పటికి ఉక్కిరి బిక్కిరయ్యి ఇక్కడ ఉండలేక బహుశా నేను అనుకోవటం అతను మంచి ఉద్యోగమే చేసేవాడు, అతనికి వెనక్కి వెళ్ళాలి అనే ఉద్దేశం మొదటి నుంచి వచ్చినటువంటి ఆలోచన కాదు, ఇందులోంచి బయట పడాలి అనేటటువంటి ఉద్దేశంతో అతను ఈ ఉద్యోగం కాస్త వెళ్ళి ఒక తూతూ మంత్రం లాంటి బోటాబోటీ జీతం కాస్త ఉండేటటువంటి ఉద్యోగం గురించి అక్కడికి వెళ్ళిపోయాడు అనేది నా అభిప్రాయం. ఇప్పటికీ కూడా ఒకప్పుడు పిల్లలకు ఒక మంచి తండ్రి కావాలి, ప్రేమించినటువంటి వ్యక్తితో నేను జీవితాంతం ప్రయాణం చేయాలి, అతనే నా భర్త కావాలనే ఆలోచన నీకుంటే ఇక్కడ పట్టు విడుపు అనేది ఉండాలి. ఎందుకు ఇది మామూలుగానే మాట్లాడితే లొంగనటువంటి మనుషులు పోలీసులు కేసులు వేస్తే కనుక ఇంకా పోలీసులు లీగల్ కోర్టు ద్వారా వచ్చేటటువంటి నోటీసులకి ఇంకా సంబరపడతారు. ఎందుకంటే వాయిదాల మీద వాయిదాలు ఉంటాయి.
అక్కడ నడిచేటటువంటి కార్యక్రమాన్ని నువ్వేమీ నిలవరించలేవు, నువ్వేమీ ఆపలేవు. సో ఒక విధంగా వాళ్ళకి ఇచ్చేటటువంటి బోనస్ అనమాట నువ్వు. ఇది నేను అనుకోవటం ఏంటంటే ఏం చేయగలవు, ఇంకా మహా అయితే కేసేసావు. ఏ బేసిస్ మీద కేసేసావు, ఎందుకు వేసావు? వాళ్ళకి ఆల్రెడీ ఏదైతే కావాలో అది రాలేదు కాబట్టి వాళ్ళు అగ్గిలం మీద గుగ్గిలమై ఉన్నారు. ఇప్పుడు ఇది వేయటం వల్ల వాడిని చల్లార్చామా, లేదంటే వాళ్ళ భావోద్రేకాన్ని ఇంకా రెచ్చగొడుతున్నావా? ఏమీ లేకుండానే పక్క నుండి పట్టుమని 10 నెలల పాటు కాపురం చేయనటువంటి వ్యక్తి ఇవన్నీ చేస్తే వచ్చి 10 సంవత్సరాలు ఉంటాడా నీతో పాటు? అంటే ఇవన్నీ చెప్పడం ద్వారా నా ఉద్దేశం ఏంటంటే మొదటి నుంచి చివరి వరకు ఇందాకెందుకు ఇలా తల కిందకి దించుకుని ఐఎమ్ రిగ్రెట్టింగ్ మై యాడ్స్, నా యొక్క ప్రవర్తనని నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను, బాధపడుతున్నాను, చింతిస్తున్నాను, నా ప్రవర్తనకి నేనే రిగ్రెట్ ఫీల్ అవుతున్నానని ఎందుకు అన్నావు అన్నది నాకు అర్థమైంది. ప్రతి చోట ఒక మిస్టేక్, ఒక తొందరపాటుతనం, ఒక అనాలోచితమైనటువంటి ప్రయత్నం అనేది కనిపిస్తుంది. ఇప్పటికైనా నేను అనుకునేది ఏంటంటే, ఇన్ఫ్యాక్ట్ ఆ 2 పిల్లల్ని కన్నాను, పిల్లలకు ఒక తండ్రి అయితే కావాలి ఖచ్చితంగా. ఇక్కడ నేను అనుకుంటే తప్పైతే నన్ను క్షమించండి. నేను అనుకునేది ఏంటంటే, నువ్వు నిజంగా వాస్తవానికి వాళ్ళు అనేటటువంటి మాటలు, వాళ్ళ ఆస్తి గురించి, ప్రాపర్టీస్, బంగారం గురించి నిన్ను కొద్ది వేధించినా కూడా నిన్ను మరీ అంత భయంకరమైనటువంటి హింసకు గురి చేయలేదేమో అనేటటువంటి, మేము భారీ ఎత్తున స్థాయి కేసులు చూడటం వల్ల నీ ప్రాబ్లం చిన్నగా అనిపించవచ్చు, గురి చేయలేదేమో, కొద్దిగా నువ్వు ఒక మెట్టు దిగితే కనుక, కొంతవరకు కాంప్రమైజ్ అవుతే కనుక బహుశా నీ భర్త మళ్ళీ నీ దగ్గరకు వస్తాడేమో అనేటటువంటి చిన్న ఆశ ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.